అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ వెల్చాల. వెల్కమ్ టు తక్షశిల టీచర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలిసిన విషయమే, వచ్చే కొద్ది రోజుల్లోనే టెట్కి ఎగ్జామ్ ఉంది. ఆ టెట్ ఎగ్జామ్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసము మరియు డైలీ క్వశ్చన్స్ కోసము తక్షశిల టీచర్స్ అకాడమీ వాట్సాప్ గ్రూప్ ఉంది. దాని లింక్ కొరకై కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడుతుంది మరియు కమెంట్ బాక్స్లో కూడా లింక్ ఉంటుంది. ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు డైలీ క్వశ్చన్స్ కోసం కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్న క్లారిఫికేషన్ కోసం కానీ జాయిన్ కాగలరు. ఇక ఈరోజు ఈ క్లాస్ లోపల ఇంతకుముందు గత టెట్లో కానీ డిఎస్లో కానీ వచ్చిన మోడల్ క్వశ్చన్స్ని చూద్దాము. అంటే కొన్ని రిపీటెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరియు కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో లోపల ఆ క్వశ్చన్స్కి సంబంధించిన సొల్యూషన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఒక దుకాణదారుడు వస్తువు ప్రకటన వేలను కొన్న వేల కన్నా 20% అధికంగా ప్రకటించి దానిపై 10% రుసుము ఇచ్చిన అతనికి వచ్చు లాభశాతం ఎంత? ఒక దుకాణదారుడు ప్రకటన వేలను కొన్న వేల కన్నా 20% అధికంగా ప్రకటించాడంట. ప్రకటన వేలను కొన్న వేల కన్నా 20% అధికంగా ప్రకటించి 10% రుసుము ఇచ్చాడంట, డిబేట్ ఇచ్చాడంట. అతనికి వచ్చు లాభశాతం ఎంత అని అడుగుతున్నాడు. ఏదైనా ఒక వస్తువు యొక్క కొన్న వేల 100%గా ఉంటుంది. దానికి ప్రకటన వేల ఎంత అధికంగా ఇచ్చాడు? 20% అధికంగా ఇచ్చాడు. అంటే ఆ వస్తువు అతను అమ్మిన వేల 120% అవుతుంది. అందులో ఎంత డిబేట్ ఇచ్చాడు? 10% రుసుమును తగ్గించి అతను అమ్మాడు. అదే అతనికి లాభశాతం ఎంత అని అడుగుతున్నాడు. అంటే 120 లోపల 10%, 0కి 0 కట్, 0కి 0 కట్, అంటే 12 రూపాయలని తగ్గించి ఇచ్చాడు. అంటే 120లో నుంచి 12 తగ్గించినట్టయితే 108 అనేది అతను అమ్మిన యొక్క ఆ దుకాణదారుడు వస్తువు అమ్మిన శాతం. అంటే ఎంత ఎక్కువ వచ్చింది? జనరల్గా 100కి శాతానికి తీసుకుంటాము. ఇక్కడ 108 అనేది వచ్చింది. అంటే ఆ వస్తువు అమ్మినప్పుడు వచ్చిన లాభం అనేది 8% అవుతుంది. ఇక్కడ కరెక్షన్, ఇది 8%. నెక్స్ట్, ఒక కుక్కర్ వేల 5% వ్యాట్తో కలిపి రూపాయలు 2940 అయినా వ్యాట్ కలపక ముందు దాని ధర రూపాయలలో. ఒక కుక్కర్ వేలకు 5% వ్యాట్ కలిపిన తర్వాత 2940 రూపాయలు అయిందంట. అయితే వ్యాట్ కలపక ముందు దాని ధర ఎంత అని అడుగుతున్నాడు. కింద ఆప్షన్స్ ఇచ్చాడు: 2900, 2753, 2793, 2800. ఎంత వ్యాట్ యాడ్ చేశాడు? 5% వ్యాట్ యాడ్ చేసిన తర్వాత 2940. అంటే జనరల్గా ఫస్ట్ ఎంత ఉంటుంది? 100%కి ఉంటుంది. 5% కలిపిన తర్వాత 2940, అంటే 105%కి 2940. మనం ఏది కనుక్కోవాలి? 100%కి ఎంత? ఏకవస్తు మార్గం పద్ధతి తర్వాత క్రాస్ మల్టిఫై. 2940/105 × 100. సింప్లిఫికేషన్ చేద్దాం. 5 20ల 100, 5 21ల 105, 3 7ల 21, 3 9ల 27, 2 మిగులుతుంది, 3 8ల 24, 0, 7 ఎక్క 7, 7 ఎక్క 7, 2 మిగులుతుంది, 7 4 28, 0. 140 × 20, 14 2ల 28, 2 0లకి 0. మనకు కావాల్సిన ఆన్సర్ డి, 2800 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో పైథాగరియన్ త్రికం కానిది ఏది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో పైథాగరియస్ త్రికం కానిది ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్, పైథాగరియస్ సిద్ధాంతం ఏంటంటే
లంబకోణ త్రిభుజం లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇది లంబకోణ త్రిభుజం ఏబిసి అనుకుంటే ఇక్కడ లంబకోణంకి ఎదురుగా ఉన్నదాన్ని కర్ణము అని అంటారు. అంటే ఏసీ కర్ణం అవుతుంది. కర్ణం యొక్క వర్గము అనేది మిగతా రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అవుతుంది. అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది పైథాగరస్ సిద్ధాంతం. మరి ఇక్కడ ఆప్షన్లు అన్నింటినీ వర్గాలు వేసి రెండు ఏది సమానం అవుతుందని చూడడం అనేది కొద్దిగా కష్టం, ఇబ్బందితో కూడుకున్న. ఎందుకు అని అంటే మనకు టైం అనేది అక్కడ ఎసెన్షియల్. ఎంత తక్కువ టైంలో మనం సొల్యూషన్ చేస్తే అంత మనకు బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఈజీగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన ఆప్షన్ల లోపల ఫస్ట్ నెంబర్ను చూసుకున్నట్లయితే ఫస్ట్ దానిలో 3, తర్వాత దానిలో 9, తర్వాత దానిలో 5, తర్వాత దానిలో 8 ఉంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ల లోపల బేసి సంఖ్య ఉన్నట్లయితే n²/2 అంటే చూద్దాం ఒకటి. ఇక్కడ n²/2 అంటే 3, 4, 5. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 3 అంటే 3² 3 ముల్ల 9/2 కట్ చేస్తే 4.5 అవుతుంది. అంటే 4.5 అంటే 4కి 5కి మధ్యలో ఉంటుంది. 3, 4, 5 అంటే ఇది పైథాగరస్ త్రికము అవుతుంది. అంటే పైథాగరస్ సిద్ధాంతాన్ని పాటిస్తుంది. ఇంతకుముందు చెప్పిన కర్ణము స్క్వేర్ భుజము స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ ప్రకారం చూద్దాం. 5² = 3² ప్లస్ 4². 5² అంటే 25 అవుతుంది. 3² అంటే 9, 4² అంటే 16. 25 = 25. అంటే ఇది పైథాగరస్ సిద్ధాంతాన్ని పాటిస్తుంది. మరి ఇవి అన్ని ఆ విధంగా చేయాలంటే కష్టం కాబట్టి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 9 ఇది బేసి సంఖ్య. 9²/2 81/2 2 ఎక్కం 40/5 అంటే 41కి 42కు మధ్యలో ఉంటుంది. ఇక్కడ 9, 10, 11 ఇచ్చారు. అంటే ఇది కాదు. ఆప్షన్ సి చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ 5 అనేది బేసి సంఖ్య. n²/2 అంటే 5²/2 25. 5 5లు 25. 5 యొక్క వర్గం 25 అవుతుంది. 5 5లు 25/2. 2 1ల 2, 2 ఎక్కం 2, 2 2 4 1 మిగులుతుంది. 12.5 అంటే 12.5 అంటే 12 మరియు 13 అంటే 5, 12, 13 అంటే ఇది కూడా పైథాగరస్ త్రికము అవుతుంది. నెక్స్ట్ 8 అనేది సరి సంఖ్య ఉన్నప్పుడు n/2 హోల్ స్క్వేర్ +or-1 అంటే ఎన్నున్న ప్లేస్లో 8 సబ్స్టిట్యూట్ చేద్దాం. 8/2 హోల్ స్క్వేర్ +or-1. 2 1ల 2, 2 4ల 8. 4² అంటే 16 +or-1 అంటే 16 + 1 తీసుకున్నట్లయితే 17. 16 - 1 తీసుకున్నట్లయితే 15 అంటే 8, 15, 17. ఇది కూడా పైథాగరస్ త్రికము అవుతుంది. అంటే అన్ని సబ్స్టిట్యూట్ చేయకుండా అక్కడ బేసి సంఖ్య ఉన్నట్లయితే n²/2, సరి సంఖ్య ఉన్నట్లయితే n/2 హోల్ స్క్వేర్ +or-1. ఇది చూసుకున్నట్లయితే ఈజీగా మనము చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్. 7 యొక్క 3 వరుస గుణిజాల మొత్తం 777 అయిన దానిలో పెద్ద గుణిజం ఏది అని అడుగుతున్నాడు. 7 యొక్క వరుస 3 గుణిజాల మొత్తం ఎంత ఇచ్చాడు? 777 ఇచ్చాడు. ఈ మొత్తం ఎన్ని గుణిజాలది? 3 గుణిజాలది. వీటి యొక్క సరాసరి చేసినట్లయితే, సగటు చేసినట్లయితే ఆ 3 గుణిజాలలో మధ్య గుణిజం అనేది మనకు వస్తుంది. 3 1ల 3, 3 2ల 6 1 మిగులుతుంది. 3 5ల 15 2 మిగులుతుంది. 3 9ల 27 259 అనేది ఆ 7 యొక్క 3 వరుస గుణిజాలలో మధ్య గుణిజం అవుతుంది. మధ్య గుణిజానికి +7 చేస్తే తర్వాత గుణిజం, -7 చేస్తే ముందు గుణిజం వస్తుంది. అంటే 266 252. మనం ఏది అడిగాడు? పెద్ద గుణిజం అడిగాడు.
ఇందులో మూడిలలో పెద్ద గుణిజం 266. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇది కరెక్టా కాదా తెలుసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 3, 4, 5. 3 + 4 7, 7 + 5 12, 12/3. 3 1 3, 3 4 12, 4. అంటే ఆ మూడు సంఖ్యల యొక్క సరాసరి అనేది మధ్యది అవుతుంది. కాబట్టి ఇది చేసినది రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 4, 6 మరియు 9 అంకెలను ఉపయోగించి ప్రతి అంకెను ఒకసారి మాత్రమే తీసుకొనుట వలన సాధ్యమయ్యే 3 అంకెల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఏమేమి నెంబర్లు తీసుకోవాలంటున్నాడు? 4, 6, 9. ఎన్ని అంకెల సంఖ్య? 3 అంకెల సంఖ్య. మరి ప్రతిదాన్ని ఒకటేసారి మాత్రమే వాడాలంట. చూద్దాం మరి ఎన్ని అంకెల సంఖ్య అన్నారు? 3 అంకెల సంఖ్య. ప్రతిదాన్ని ఒకేసారి తీసుకోవాలి అని అంటే 1ల స్థానము, 10ల స్థానము, 100ల స్థానం. 100ల స్థానంలో ఈ 3 తీసుకోవచ్చు. అంటే 4, 6, 9. అంటే 3 అంకెలు. నెక్స్ట్ 10ల స్థానంలో చూసినట్లయితే 6, 9. 4ని తీసుకోవద్దు. ఎందుకు? ఒకసారి మాత్రమే వాడాలి అని అంటున్నాడు కాబట్టి 6, 9. ఎన్ని అంకెలు తీసుకోవచ్చు? 2. నెక్స్ట్ 1ల స్థానంలో కేవలం 9ని, అంటే 9 అని కాదు, ఏదైనా ఒక నెంబర్ను మాత్రమే తీసుకోవచ్చు. అంటే 1 మాత్రమే. 3 2 6, 6 ఎక్కం 6. అంటే మనకు సాధ్యమయ్యే 3 అంకెల సంఖ్యలు 6 అవుతుంది. నెక్స్ట్, గది ఉష్ణోగ్రత 48 డిగ్రీ సెల్సియస్. ప్రతి గంటకి 6 డిగ్రీ సెల్సియస్ చొప్పున తగ్గించాలి. తగ్గిస్తున్నాం కాబట్టి -6 డిగ్రీ సెల్సియస్. ఎన్ని గంటల తర్వాత ఉష్ణోగ్రత అడుగుతున్నాడు? 9 గంటల తర్వాత ఉష్ణోగ్రత ఎంత అని అడుగుతున్నాడు. అంటే 9 × 6, 6 9ల 54 డిగ్రీ సెల్సియస్, -54 డిగ్రీ సెల్సియస్. ఎందుకు? తగ్గిస్తున్నాం కాబట్టి -54 డిగ్రీ సెల్సియస్. ఎంత ఉన్నది? ఫస్ట్ 48 డిగ్రీ సెల్సియస్, తర్వాత తగ్గించిన తర్వాత 9 గంటలకు తర్వాత 54 డిగ్రీ సెల్సియస్ ఉంది. అంటే ఈ రెండింటి యొక్క మధ్య తేడా -6 డిగ్రీ సెల్సియస్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, జూన్ 2023 మొదటి 2 వారాలలో రవి కుటుంబం 2 కేజీల 100 గ్రాముల చక్కెరను ఉపయోగించింది. ఆ నెలలో ఆ కుటుంబానికి అవసరమయ్యే మొత్తం చక్కెర బరువు కేజీలలో ఎంత? రవి కుటుంబము 2 వారాలకి 2 కేజీల 100 గ్రామ్, 2 కిలోల 100 గ్రాముల చక్కెరను వాడారంట. మరి ఆ కుటుంబము ఆ నెలలో మొత్తం అయ్యే చక్కెర బరువు ఎంత అని అడుగుతున్నాడు. జనరల్గా అందరు ఏమనుకుంటారంటే నెలకి 4 వారాలు, 2 వారాలకి 2 కేజీల 100 గ్రాములు అయ్యింది. మరి 4 వారాలకి డబల్ చేస్తే 4 కేజీల 200 గ్రాములు అవుతుంది అని అనుకుంటాం. ఇది కూడా ఆప్షన్స్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేద్దాం. 4 కేజీల 200 గ్రాములు ఉంది, కానీ ఇది రాంగ్ ఆన్సర్. మరి ఆన్సర్ ఏంటి అంటే 2 వారాలు 14 రోజులకి 2.1 కేజీ. ఈ గ్రామ్స్ ని కేజీలకి మార్చాను, 2.1 కేజీ. మరి 30 రోజులకి ఎంత? ఏకవస్తు మార్గ పద్ధతి, క్రాస్ మల్టిప్లై 30 × 2.1/14. 7 రెంట్ల 14, 7 మూల 21, 2 ఎక్కం 2, 2 15ల 30. 15 × 0.3, 15 మూల 45 అవుతుంది. దశాంశ బిందు ఒక స్థానం తర్వాత ఉంది కాబట్టి 4.5 కేజీలు. ఇక్కడ కేజీలలో ఆన్సర్ లేదు, మరి గ్రాముల్లోకి మార్చాలి అంటే 4 కేజీల 500 గ్రాములు అనేది ఆన్సర్ అవుతుంది. 2038లో
జీరో స్థానం విలువ. ఇక్కడ స్థాన విలువ అడుగుతున్నాడా స్థానం అడుగుతున్నాడా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ స్థానం చూసినట్లయితే వందల స్థానం ఆన్సర్. ఇది డైరెక్ట్ టిక్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అలవాట్లో పొరపాటులాగా. మరి ఇక్కడ స్థాన విలువ అడిగాడు. మరి ఇక్కడ ఇది 8 అనేది ఒకట్ల స్థానం విలువ 8 అవుతుంది. 3 అనేది పదుల స్థానము విలువ 3 × 10 30 అవుతుంది. 0 అనేది వందల స్థానం అంటే 0 × 100. 0ను దేంతో మల్టిప్లై చేసినా కూడా ఆన్సర్ 0 కాబట్టి దీని యొక్క స్థాన విలువ ఆప్షన్ ఏ 0 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. రాజేష్ కాఫీ షాప్లో 12 లీటర్ల పాలు ఉన్నాయి. ఒక కప్పు కాఫీ చేయడానికి 75 మిల్లీలీటర్ల పాలు అవసరం. రాజేష్ అందుబాటులో ఉన్న పాలతో చేయగల కాఫీల సంఖ్య. అతడి దగ్గర 12 లీటర్ల పాలు ఉన్నాయంట. ఒక కప్పు కాఫీ తయారు చేయడానికి 75 మిల్లీలీటర్ల పాలు అవసరం అవుతాయి. మరి మొత్తం పాలతోని ఎన్ని కప్పుల కాఫీ చేయగలడు అని అడుగుతున్నాడు. 12 లీటర్లు అంటే 1 లీటర్కి 1000 మిల్లీలీటర్లు. 12 లీటర్లకి 12,000 మిల్లీలీటర్లు. ఒక కప్పుకు ఎంత 75/75. సింప్లిఫికేషన్ చేద్దాం. 5 ఎక్కం 5, 5 5ల 25, 5 2ల 10, 5 4ల 20, 0కి 0, 5 3ల 15, 5 4ల 20, 40 ఉంటుంది. 5 8ల 40, 0. 3 ఎక్కం 3, 3 ఎక్కం 3, 1 మిగులుతుంది 18, 3 6ల 18, 0కి 0. అంటే అతని దగ్గర ఉన్న పాలతోని 160 కాఫీలు చేయగలడు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. తెలంగాణ ఎక్స్ప్రెస్ సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి మంగళవారం ఉదయం 7 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. ఆ రైలు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణించడానికి మొత్తం పట్టిన సమయం ఎంత? క్వశ్చన్ చూస్తే 3 లైన్ల ముందు మరి ఆన్సర్ ఎంత చేయాలో అని అనుకుంటారు. చాలా సింపుల్. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు బయలుదేరింది? సోమవారం రోజు ఉదయం 6 గంటలకు బయలుదేరింది. ఎప్పుడు చేరుకుంది? మంగళవారం రోజు ఉదయం 7 గంటల 40 నిమిషాలకు చేరింది. అంటే మంగళవారం రోజు ఉదయం 6 గంటలకి ఎంత టైం అవుతుంది? 24 గంటలు పడుతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంది? 7 గంటల 40 నిమిషాలు అంటే 1 గంట 40 నిమిషాలు ఇంక ఎక్స్ట్రా టైం ఉంది. అంటే 24 గంటలకి 1 గంట 40 నిమిషాలు కలిపినట్లయితే 25 గంటల 40 నిమిషాలు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సంఖ్య 3,69,273కు ఏ కనిష్ట సంఖ్యను కూడిన 8 చే నిశ్శేషంగా భాగించబడుతుంది? ఇక్కడ 8 చే భాగించబడాలి అని అంటే భాజనీయత సూత్రాలు తెలిసినట్లయితే ఆ క్వశ్చన్ ని ఈజీగా చేయగలుగుతాం. మరి భాజనీయత సూత్రాలు తెలియకపోతే ఏం చేయాలి? 8తోని ఈ సంఖ్యను భాగించాలి. అది పెద్ద లెంతీ ప్రాసెస్ అవుతుంది. భాజనీయత సూత్రం ఏంటంటే ఆ సంఖ్యలో చివరి 3 అంకెలు 8 చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య అనేది మొత్తం 8 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే 273ను 8తోని భాగించాలి. 8 ఎక్కం 8, 8 3ల 24, 33 ఉంది. 33 అనేది 8తోని భాగించబడదు. మరి 33కు ఏ సంఖ్యని కలిపినట్లయితే ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కలిపినట్లయితే భాగించబడుతుందో చూస్తే అదే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. 33కు 5 కలపండి 38, 8 ఎక్కంలో రాదు. 3 కలపండి 36 రాదు. 1 కలపండి 34 రాదు. 7 కలపండి 40 అవుతుంది. 8 5ల 40 అవుతుంది. అంటే మనకు కలపవలసిన కనిష్ట సంఖ్య D. Answer D7 is the correct answer.